మధ్యలో రాకండి. కొద్దిగా చెప్పాలి ఏజెంట్ల మోసాలు అసలు పోయే అవసరం ఏముందనే మాట. మీరు అన్నట్టు టైం వస్తే సినిమా కూడా దిద్దాం కానీ కాకపోతే కొద్దిగా టైం మీ పిల్లలు ఒకరు నాకు చూపెట్టి కొడుకు కలిసి ఏ బిడ్డ పుట్టినాక చిన్న ఆమె ఎవరు ఏమైనా చిన్న మీరు జైలుకి వస్తారని కొంచెం పిటిషన్ పెట్టకపోతే సార్ మీ సార్కు ఒక పోలీస్ వచ్చింది, మీరు సంతకం పెడితే మీ సార్ వచ్చి మేము కలుస్తాడు, అర్థం నుంచి వస్తుందని చెప్పి సార్ మా సార్ మాకు వచ్చింది చెప్పారంటే మాకు సంతోషం అని చెప్పిన సార్. మీకు రెండు మాటలమ్మా. ఒకటి ఏంటంటే మనోళ్ళు నాట్లేస్తాను కోదురు, పత్తులు ఎడతాను కోదురు, వస్తాను కదా బీఆర్ మొన్న ఇంకా ఇక్కడ సిరిసిల్ల పద్మశాలీలకు బతుకుదెరువు కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయాలని మంచి పెద్ద ఆర్డర్లు ఇచ్చిన తర్వాత ఒకరోజు నేను అనుకోకుండా తంగలపల్లిలో ఒక కార్ఖానా ఉంటే కార్ఖానా కాడ ఆగింది. మన వాళ్ళు ఎట్లా పనిచేస్తారు చూద్దాం. అందులో పోతే అందులో 4 జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు పనిచేస్తారు. మీరేం చేస్తారు తమ్మిడ అంటే ఇక వీళ్ళైతే 12 గంటలు పనిచేస్తారు సార్, మన వాళ్ళు కొద్దిగా 8 గంటల తర్వాత ఇబ్బంది పడతారన్నారు. సరే ఎట్లయితే మనకైతే కొంత 4 సిరిసిల్ల అయితే బాగుపడుతుందని చెప్పి అట్లా 35 లక్షల మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నారు కార్మికులు. మనకు మరి గిన్నె అవకాశాలు ఇడబెట్టుకొని మనం దేశాలకు పోడు. అంత 16,000 ఉండే ముందడు ప్లీజ్ అడగెళ్ళిపోతున్నారు ఆగనే వెనకరన్నా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ మేడం ఏది జెడ్పీ చైర్మన్ మేడం జెడ్పీ చైర్మన్ మేడం మేడం కొంచెం సైడ్ మున్సిపల్ నాకు కూడా ఎప్పటికప్పుడు అలా మీరు మీటింగ్ కూడా కలిసి 2023లో సెప్టెంబర్ 4వ తారీఖు సార్ దుబాయ్లో మీటింగ్ నడిపింది కూడా నా కొడుకు వాళ్ళు మన కొడుకు దోస్తు కూడా సార్ మహేష్ మైబాల్ అని మన రాధారపు సత్యం సార్ ఎల్లేరేపేట జువాడి శ్రీనివాసరావు సార్ సార్ అక్కడికి సంవత్సరాలు దీని ఇవ్వరు ఎంత ఫుల్ పవర్ ఉంటుంది అక్కడ పేపర్ దుబాయ్ 15 సంవత్సరాలు కట్టింది మీరు డబ్బు సార్, వకీలు కట్టింది ఇంకే 15 లక్షలు సార్. మా జీవితాలు ఖరాబ్ అయిపోయి సార్. మీరు ఆగకపోతే ముందుకు రాకపోతే మా భార్య బిడ్డలు మా తల్లిదండ్రులు మా చెల్లిదండ్రులు అందరినీ మా కుటుంబాలకు మీరు చూడొచ్చాను సార్. 7 ఏళ్ళ ముందు వచ్చిన సార్ మీరు చేసిన సహాయంతో సార్. మీరు పెట్టిన పిటిషన్లన్నీ ఈ రాజు ఆఫీసులో పనిచేస్తున్నారు.